లో చూడండి ఎంత వ్యూ ఎక్సలెంట్ ఉన్నది కదా, సూపర్ వ్యూ కదా. నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను ట్రై చేస్తాను. మీకు ఎంజాయ్ చేసాం కానీ చూసే వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పెద్దది వచ్చా వచ్చినా పెద్దది వచ్చి నిలబడి హాయ్ చెప్తుండదు చూడ. హాయ్ హాయ్ చెప్ప. అంతా విచిత్రమైన ఇంత ట్రాఫిక్ అయ్యేది ఈరోజు. 4 వీలర్కి 50 రూపాయలు, నలుగురు కలిసి 20 రూపాయలు, నలుగురు కలిసి 67 రూపాయలు. ఫ్రెండ్స్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నది, ఇంకా తక్కువ ఈరోజు. ఇది వచ్చేసి వాటర్ బాటిల్, ఇది వచ్చి 50 రూపాయలు. ఎంట్రీ ఇది కొండ మీదకి ఎంట్రీ కదా, పోవచ్చు. ఫిరంగి ఉన్నట్లున్నది, ఫిరంగిలు వెళ్ళిపోయింది. యావ పాత చెట్లు చూడండి ఎట్లా మొద్దులు పగిలి చెట్లు చూడు ఎంత 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 హైట్ ఉన్నాయి. గలీజ్ ఉండదు. ఎవరైనా రావాలనుకుంటే రా, నందేల్స్ చూడేది బెంగళూరు నుంచి కరెక్ట్ 40 ఉంటుంది. ఎబ్బాల నుంచి ఇక్కడ కూడా పోవచ్చు కానీ ఎంట్రన్స్ క్లోజ్ చేసినట్లుంటారు. నేను సాదాగా పోయి రావాలి. బండి ఇడే చూడు ఎంత పెద్ద బండి ఉండదు, అంతా ఓల్డ్ చెట్లుగా చూడండి. అంతా ఓల్డ్ చెట్లు, అంత పాకర పట్టి వేసి చెట్ల మీదే పాకర పట్టి. బాగా చూడండి ఫ్రెండ్స్, వెరైటీ వెరైటీ త్వరలో ఉండదు. దీనికి ఏమైనా ఉండొచ్చు పక్షులు గిక్షలు, దాంట్లో చిన్న చిన్న పాకలు చూడండి ఎట్లా పట్టేది. చెట్టు అని చూసి తెలుస్తుంది ఎంత ఓల్డ్ చెట్టు అని. సినిమాలో వేలాడే స్తంభాలు ఉన్నట్లున్నాయి చూడండి. ఆ పాకరా దాన్ని బట్టి చూసి తెలుస్తుంది. షార్ట్ కట్ నడిచి వచ్చేది అయిపోయేది. జస్ట్ ఒక 10 ఫీట్లో మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. మాకు మాత్రం వ్యూ పాయింట్ చూడండి. అవన్నీ చైర్లు కనిపిస్తాయి కదా చిన్న చిన్నవి, ఇది చూడండి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫోటో దిగుదాం, పోయి దిగేసి ఇట్లా పోవాలా. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంది. ఇట్లా మెయిన్ రోడ్ మీద నుంచి కూడా పోవచ్చా, మనం ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్ చేసాక వస్తాం వీడికి. మెయిన్ రోడ్ మీద పోతే ఏమన్నా దీంట్లో నడుచుకుంటూ పోయేదటే, బస్సులో పోయేదటే, అన్నీ షార్ట్ కట్లు చూడాలి. మంచి మంచి ప్లేసులు దొరుకుతాయి. నందిల్స్ వస్తే కానీ ఈ ప్లేస్ మర్చిపోతండి. ఈసారి వేరే రోడ్కి వచ్చానా, ఇప్పుడు ఈ నందిల్స్కి వచ్చాక 5వ సారి ఇది. ఒక్కోసారి ఒక్కో రూట్, ఏ రూట్ మిస్ అయ్యాము. వ్యూ పాయింట్ చూపిస్తా. కోదలు అడ్డం వచ్చాయి చూడండి. ఇక ఈ కోదలు ఊగిన ఉండేవి అడ్డం వచ్చాయి. ఇట్లా కథ మరి మీకు చెప్తాను. చూడు ఇక ఈరగాడు ఏం చేస్తాడు వీడు. చూడండి వ్యూ పాయింట్ బాగుండదా. ఇదే వ్యూ పాయింట్. ఈరగాడు చూడు వీడు ఎట్లా వీడు. వీడు చూడు చూడండి ఎట్లా చూస్తాడు. నందిల్స్ కొండకొచ్చి చూడాల్సిన వ్యూ పాయింట్ ఇదే చూడప్ప. ఇంకోటి ఉండదు ప్లేస్. 2 వ్యూ పాయింట్లు. ఇది బాత్రూమ్. పాతకాలం లైట్లు చూడండి, పాతకాలం లైట్లు వస్తాయని ఫ్యామిలీతో రండి బాగుంటుంది. లాస్ట్తో వస్తే ఇంకా పాయింట్ అక్కడ ఆడొకటి, ఇది ఒకటి ఏదో స్కూల్ గ్రౌండ్, ఇది ఏదో పెద్ద క్రికెట్ గ్రౌండ్ కాడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఊరు వచ్చేసి కుడావతి అని. ఈ దేవనల్ల ఎయిర్పోర్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ ఊరు వస్తుంది. వ్యూ పాయింట్ బాగున్నది కదా, సూపర్ ఉండదు వ్యూ పాయింట్. ఇక్కడ అందుకోసమే కట్టేది. జాగ్రత్త, పడితే గోయిందా. పడితే ఆరాం మర్చిపోవచ్చు. లోకాన్నే మరి ఇంట్లో వాళ్ళని కాదు. బా చూడండి వ్యూ పాయింట్ ఎట్లున్నది. పిలుస్తున్నారు పోయేద్దాం. మరి ఆడ కూడా తీద్దాం.
అస్సలు మిస్ కావద్దండి. నంది హిల్స్ సూపర్ ఉంటుంది. అంతా చూసే హోటల్ వచ్చేసి నందిబెట్టి మీద ఉంటుంది. మయూర హోటల్ ఇది నంది హిల్స్ మీద ఉంటుంది. వచ్చి స్టే చేయాలనుకుంటే నైట్ కూడా స్టే చేయొచ్చు అంట. అడిగిన 1 నైట్కి వచ్చేసి 415 నుంచి మన లగ్జరీ బట్టి కలిసి 500-1500 వరకు ఉంటుందంట. చూడండి, వస్తే ఆస్వాదించండి, స్టే చేసి ఎంజాయ్ చేయండి. ముందుకి పామెక్కినట్లకే ఏర్లు, చెట్లు ఏర్లు జన బాగా ఉండదు కాబట్టి మీరు వచ్చి చూడాలి. ఏం చెప్తున్నా, బాధలు చెప్పుకుంటున్నా. ఏంటి అందరు లవర్స్ పేర్లు రాశారు అండి. అంతగా ఉమా పేర్లు KS ఎస్ వచ్చి మరొకసారి చూసాక వాళ్ళు గుర్తులు కొట్టేసుకుంటారు. అట్లా నంది హిల్స్ అంటే ఫస్ట్ కొండలే అని, కొండల కన్నా ముందు చెట్లు చూడండి. అదో లోని తొంగిపోయేది ఉండదు. ఇది ఏదో వ్యూ పాయింట్ చూద్దాం రాండి. ఇది లోన్ తొంగిపోయి మీకు చూపిస్తా. ఇది ఏమైతే ఎంత పురాతన కాలం ఇవి ఉన్నట్లుండే. ఇవి చూపిస్తా చూడండి. మనకే భయం అవుతుంది. బా వ్యూ పాయింట్ అదరాహు. ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చూడండి. వీళ్ళు ఎవరో అరుస్తారు. వీళ్ళు పని లేకని పిచ్చర్లు పైన ఉండారు. గండికోట ఎంట్రన్స్ ఉన్నట్లున్నది అంతా. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఆ పిల్లర్ మీద చిన్న బాక్స్ టైపు, దాని మీద చేంజ్ చేస్తే కోరుకొని జరుగుతుందంట. మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు. చల్లగా ఉంది పైన. ఎంత కూల్ క్లైమేట్ అంటే బ్యాంబో ట్రీస్ దగ్గర అంత కూల్ క్లైమేట్ ఉండదు. ప్రశాంతంగా ఫుడ్ గిడి తెచ్చుకొని ఇట్లా వ్యూ పాయింట్ చూసుకోవాలంట. ప్రశాంతంగా ఇటు తినవచ్చు. అదే ఫ్రెండ్స్, మా ఈరోజు పాకర ఉండదానికి వచ్చి దాని మీద కూర్చున్నాడా చూడండి. అది టచ్ చేసి ఎట్లా కుమార్, అది స్మూత్గా ఉండదు కదా. ఈడు కూడా ఎట్లా ఈడు కూడా అది ఇంకా పచ్చి కదా. ఏమో పేర్లు రాశారు అప్పుడు. బ్రహ్మాస్త్రం అంటే లోన్ ఆడు వీడు వేసాడు అప్పుడు కదా. లోన్ పోయి జస్ట్ తీసుకునేకి. నంది హిల్స్ అంటే నందిని చూసిలేం ఇన్ని రోజులు. ఇప్పుడు నందిని చూస్తాం. ఓ ఎక్సలెంట్ చెక్కారు కదా. చెప్పులు వేసుకో. లేపాక్షి ఉన్నట్లు డిట్టి లేపాక్షి. ధ్వజస్తంభం ఏంటో కట్ అయిపోయేది, పైకి ఉండేది కట్ అయ్యేది. ఇలాంటి బ్రహ్మాశ్రమం అన్నమాట. ఇలాంటి ఏమేమి రాశారో చూపిస్తాం మీకు. నీటి క్లియర్ లేదు, చూపిస్తా చూడండి. ఇది మొత్తం మీకు కావాలంటే వీడియో పాస్ చేసుకొని చదువుకోండి. ఈ గుడి నుంచి మొత్తం వీడియో ఇన్ఫర్మేషన్. సెంచరీలోన 10 ఫీట్ లాంగ్ మీద 6 ఫీట్ హైట్ మీద చేశారంట ఈ విగ్రహాన్ని. చూడండి, దీంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పాస్ చేసుకొని చదువుకోండి. ఈడోటి ఏమో వ్యూ పాయింట్ గుడి ఉండదు. ఈ గుడి నుంచి మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. మర్రి చెట్టు ఉండదు పెద్దది, చిన్న గుడి. ఏం గుడి తెలియదు కానీ క్లోజ్ చేశారా. అయినా ట్రై చేయండి. ఈ గుడి పేరు నాకు తెలియదు. చూద్దాం. వ్యూ పాయింట్ మీకు కూడా చూపిస్తా. వాయిస్ చిన్నగా వస్తుంది, ఏం పర్లేదు. మైక్ లేదు మన దగ్గర, అడ్జస్ట్ చేసుకోండి. సెల్లో నుంచే తీస్తా. చూపించాలని తప్పని మాలో ఉండదు, చూడాలని తప్పని మీలో ఉండదు. వీడి యాటికైనా కోతిమామ యాటికైనా ఉంటాడు. ఈడ వీడియోలో ఫోటోలు తీసుకుని కడ్డీలు తప్పితే వేరే ఏం తీసుకునేలేము. కోతులు భలే ఎంజాయ్ చేస్తాయి కదా. వాటిని చూసి నేర్చుకోవాలి మనుషులు కూడా. ఎంతమంది ఆడతారు వ్యూ పాయింట్కి వస్తాం. అయినా జనాభా తక్కువ ఉంటారు. నంది హిల్స్ మీద నందిని హాలు, వాటే వ్యూ పాయింట్ ఎక్సలెంట్. దీనికోసం కిందని తనలాడకంట వచ్చింది మనం.
ఇక్కడ రీల్స్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చు, పెట్టేది ఎవరో స్టాండ్ పెట్టేది ఏముగా అంతా చేసుకోవచ్చు. చిలుకలు కూడా జెండగా ఉన్నాయి ఇక్కడ, బట్ మనకు కావాల్సిన చిలుకలు చూసుకోవచ్చు. టింగ్ 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 లవ్ బర్డ్స్ టింగ్ టింగ్ టింగ్. లాస్ట్ వ్యూ పాయింట్ బ్రో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకొకే ఒకటి ఉండే వ్యూ పాయింట్, అది ఒకటి చూపిస్తున్నాను అనుకో. నందిల్స్లో ఉండే సగం కాదు, మొత్తం 100లోన ఒక 80% చూపించినట్లయితుంది. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు మంచి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ బీజిఎం వేసి ట్రై చేస్తాం. కానీ నచ్చితే మనం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. డ్రాప్ అంటే వీడియో అయిపోయినట్లే, ఇంకా ఏముండేలేదు. లాస్ట్ వ్యూ పాయింటింగ్ అయిపోయా. కార్ పార్కింగ్ చేశారు కదా, మనం కార్ వేసుకొని పోయిచ్చేదిగా. బస్సులు కూడా సౌకర్యం ఉండదు, కేఎస్ఆర్టీసీ. రాండి, వచ్చేసి పురాతన కాలమైన సెట్లు, 90s 80sలో ఉండే కట్టిన కట్టడాలు, స్నానపు గదులు, స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళు, ఓల్డ్ సెట్లు అన్నీ చూసి ఆనందించండి. బస్ పైనుంచి కిందకి వచ్చే బస్. అప్పుడు మనం బయట పోయింది బస్సు కదా ఇది, అంత శాత కాకుండా వాళ్ళ బస్సులో వాడేది.